విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. చేనేతలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత నాయకులు తెలిపారు. స్వదేశీ వస్తువులు వాడాలన్న ప్రధాని మోదీ పిలుపులో చేనేత వస్తువులకు భారీ డిమాండ్ పెరిగిందన్నారు. చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం సైతం 25,000 ప్రోత్సాహం అందిస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మన చేనేత మన సంస్కృతి అంటూ కూడా ఒక నినాదంతో కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు విజయవాడలో ఒక భారీ ర్యాలీ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి, ఈరోజు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే? ప్రధాన ఉద్దేశము ముఖ్యంగా చెప్పాలంటే చేనేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాస్తంత ఈ 25,000 ద్వారా కాస్తంత ఊరట కలిగి చేనేత మగ్గాలు కానీ ముడి సరుకులు కానీ భారీగా పెరిగిపోవడం, దాంతో మన చేనేత వ్యవస్థ అడ్డుగంటిపోతుంది. రోజు రోజుకి చాలా అడుక్కెళ్ళిపోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ 25,000 ద్వారా ఒక 4 మెతుకులు లోపలికి పోతున్నాయి. కానీ వచ్చే కాలంలో మనకి ఇంకా చేనేతలకి ఇంకా అభివృద్ధి చేసే పనులు గవర్నమెంట్ ద్వారా మనకి చేనేతలకి సహాయం చేస్తే తప్పకుండా చేనేత వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి వేలాది మంది ఉన్నారు. దీనికి అన్నిటికీ కులాలు ఉన్నాయి, కానీ చేనేత వర్గానికి కులాలు అంటూ లేవు. అన్ని కులాల వాళ్ళు, అన్ని ఇంట్లో వాళ్ళు, ధర్మవరం కానీ, సోమింతపల్లి కానీ, హిందూపూర్ కానీ, మదనపల్లి కానీ, పెడన కానీ, ఇట్లా ప్రతి ఒక్క చోట చేనేత మగ్గాలన్నీ అడుగంటిపోయే సమయంలో ఇలాంటి ఊరట కలిగించడము, చేనేతలకి అంతో ఇంతో 4 మెతుకులు లోపలికి పోవడము చాలా బాగుంటుంది. రాబోయే కాలంలో చేనేత వ్యవస్థని గుర్తించకపోతే ఎవ్వరు కానీ, ఏ పార్టీలు కానీ, నరేంద్ర మోడీ గారు చాలాసార్లు చెప్తున్నారు చేతి వృత్తుల్ని ఇండియాలో ఉండే వాళ్ళని ప్రోత్సహించండి. అదేవిధంగా ఇప్పుడు ఆయన మాటకి మేమంతా పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా చేనేత వ్యవస్థ అత్యధిక స్థానాల్లో గెలిపించుకోవాలని చెప్పి మా కోరిక. దాని చేనేత వృత్తి తెలిసిన వాళ్ళని పార్లమెంట్లో కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ ఎక్కడైనా కూర్చోబెడితే చేనేత వృత్తి గురించి తెలిసిన వాళ్ళకి మన వంతు మన కష్టాలు ఏమనేది తెలుస్తుందని చెప్పి మీ గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఖచ్చితంగా 100% మనకి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే చెప్పండి, ఇటువంటి చేనేత కార్మికులు చూసుకుంటే అనేక ఇబ్బంది, అంటే ప్రోత్సాహం ప్రభుత్వం పరంగా చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందటం లేదని. చేనేత కార్యక్రమంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతున్నది, కానీ పథకాల గురించి అందరికీ అవగాహన సరిగా లేక, వాళ్ళకు సరైన అవగాహన లేక తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఏమంటే చేనేత కార్మికుడు లేనిది రైతు తర్వాత చేనేత కార్మికులు లేకపోతే బట్ట నేసేవాడు అనేవాడు లేడు, చాలా మరుగంటికి పోతా ఉంది. దీని ప్రభుత్వం వారు ఎంతో గుర్తించినా కూడా పబ్లిక్ లెక్క తీసుకుపోయి సరైన మోతాదులో జనాలకు చేనేత కుటుంబానికి సహాయం చేసేదానికి చాలా వరకు ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలని ప్రభుత్వం వారిని తెలియజేస్తున్నాము. వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే కూడా ఒక కులం అనేది లేకుండా ప్రతి కులము వాళ్ళు కూడా చేనేతలో రంగంలో ఉన్నాడు. రైతు ఏ విధంగా ప్రతి కులస్తుడు రైతుగా చేస్తున్నాడో అదే విధంగా చేనేతలో చేస్తున్నాడు. కానీ వాళ్ళ గిట్టుబాటు ధర అనేది లేకపోతుంది. ఒక గిట్టుబాటు ధర పలాని వస్తువు పలాని రేట్ అని గిట్టుబాటు ధర నిర్ణయిస్తే రేషానికి ఇంత రేటే ఉండాలా, వార్పుకి ఇంత రేటే ఉండాలా, జరీకి ఇంత రేటే ఉండాలా అనే ఉద్దేశంతో నిర్ణయిస్తే అప్పుడు చేనేత కుటుంబం బాగుపడుతుంది, చాలా ఇబ్బందులు లేకుండా ఉంటుందని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నది. కానీ ఇంకా చాలా డెవలప్ చేయాలా, సొసైటీలను ఇంప్రూవ్ చేయాలా. అదేవిధంగా ప్రతి ఒక్క చేనేత కులానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చేనేతలో ఐక్యతగా ఉన్నారు కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని రైతు తర్వాత చేనేతను దృష్టిలో పెట్టుకోవాలని వచ్చే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా చేయాలని మరి కోరుకుంటూ మా మేడం ఈరోజు చెప్పండి, అంటే బీజేపీ చేనేత కార్మికులకు సంబంధించి బీజేపీ ఎటువంటి సపోర్ట్ చేస్తుంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ తరఫున చేపట్టింది. 5వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవం, 7వ తారీఖు అయితే 5వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇది 2015లో
తమిళనాడులో చెన్నైలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని అంటే మనకు ఏదైతే స్వదేశీ స్ఫూర్తితో ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో స్వదేశీ స్ఫూర్తితో ఆ రోజు చేనేతను ఆదరించినటువంటి ప్రజలు ఆ రోజు పోరాటానికి ఒక బలమైనటువంటి ఆయుధంగా ఈ స్ఫూర్తి నిలిచింది. దాన్ని ఆధారంగా నరేంద్ర మోడీ గారు ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని మరి విదేశీ వస్తువులని బహిష్కరించాలి, జాతీయతని మనం పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. చేపట్టిన నాటి నుంచి ఈనాటికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా దీనికి నేషనల్ హ్యాండ్ బ్రాండ్గా కూడా చేనేతనంటే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేనేత గుర్తింపు తేవాలనే ఒక చర్చనీయాంశం కూడా భారతదేశంలో జరిగింది. అందులో ఏ చర్చ భారతదేశంలో వచ్చినా మన ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో చేనేతకి ఆంధ్రప్రదేశ్లో అంత గుర్తింపు ఉంది. చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ఈరోజు ఒక టౌన్లు కాదు, అవి చేనేత రంగానికి బ్రాండ్గా ఉన్నటువంటి ఇది మంగళగిరి కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, ధర్మవరం కానివ్వండి, ఎంగనూరు కానివ్వండి, చీరాల ఇలాంటి ఎన్నో ప్రాంతాలు, మదనపల్లి, ఇది ప్రొద్దుటూరు, ఇక్కడ వచ్చేసి ఉప్పాడ ఇలాంటి ఏ ఏరియాకి ఒక గుర్తింపు ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం చాలా అభినందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. చేనేతలకి 25,000 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇవ్వటం, వాళ్ళు మగ్గం రిపేర్స్ కానీ మరి వాళ్ళు నూలు కొనుక్కోవటం ముడిసరికి కూడా ఉపయోగించుకునేకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా పారదర్శకంగా ప్రతి చేనేత ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతున్నాను. దాదాపు లాస్ట్ గవర్నమెంట్లో 82,000 మందికి చేనేతలకి నేస్తం ఇచ్చారు. ఇప్పుడు నేతన్న సేవ అనే పథకాన్ని తీసుకురావడం చాలా అభినందనీయం, ఆదర్శనీయం. మరి దాన్ని ఈరోజు 52,000 కుదించడం జరిగింది. అంటే ఈ ఉచిత కరెంట్ ఏదైతే 200 రూపాయలు చేనేతలకు ఇస్తున్నారో 30,000 మంది రాష్ట్రంలో నేతన్నలకి సొంత ఇండ్లు లేవు. వాళ్ళకి కరెంటు దీన్ని అన్వయించటం వల్ల ఆ 30,000 మందికి లాస్ అయిపోయింది. వాళ్ళు ఎగిరిపోయారు ఈ పథకంలో. కాబట్టి దాన్ని తీసేసి అర్హులైన ప్రతి చేనేతకి ఇవ్వాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులకు చెప్పారు. దయచేసి అధికారులు దీన్ని పక్కదారి పట్టించకుండా చేనేతలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబాలని ఉందో దాన్ని మంచిగా చేయాలని చెప్పి కూడా నేను అధికారులను కోరుతున్నా ఈ సందర్భంగా. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో చేనేత కార్మికులు చూసుకున్నట్లయితే మరింత ప్రోత్సాహం అందించాలి. ముఖ్యంగా పత్తి రైతులను కూడా ఆత్మహత్యలు చేసుకున్న వారిని కూడా మంచి ప్రోత్సాహం అందిస్తే రాబోయే కాలంలో చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు వస్తుందనేది కూడా బీజేపీ నేతలు అంటున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎంటీవీ.